ప్రియమైన సోదరులారా, పరిశుద్ధ గ్రంథములో సామెతలు 14:12 ఏముందంటే, ఒకని ఎదుట సరిగా కనబడే మార్గం ఉంటుంది, తుదకది నాశనమునకు మరణముకు దారితీయును అంటారు. అట్లా అర్థం ఏంటంటే, ఈ లోకంలో ఎవరు ఏ తప్పు చేసినా, ఏ పాపం చేసినా అది వాళ్ళు మంచిగానే ఉంటుంది. అబద్ధం చెప్పేవాళ్ళు, దొంగతనాలు చేసేవాళ్ళు, మోసాలు చేసేవాళ్ళు, వ్యభిచారాలు చేసేవాళ్ళు, అసూయ పగ ద్వేషాలతో ఉండేవాళ్ళు, హత్యలు చేసేటటువంటి వారు, లంచాలు చేసుకునేటటువంటి వాడు, కిడ్నాపులు చేసేటటువంటి వాళ్ళు, రకరకాలైనటువంటి చెడు కార్యాలు చేసే వాళ్ళందరికీ కూడా త్రాగుబోతులు, జోదగాళ్ళు, వీళ్ళందరికీ వాళ్ళ మార్గాలు మంచిగానే ఉంటాయి. అయితే చనిపోయిన తర్వాత దేవుడు వాళ్ళకి తీర్పు తీరుస్తాడు. ఆ చెడు కార్యాలను బట్టి అగ్నిగుండంలో పడేస్తాడు. అందుకని మనం చేయాల్సింది, ప్రభు ఇంకొక మార్గం చూపిస్తున్నాడు. యోహాను సువార్త 14:6లో నేనే మార్గం అని ప్రభు చెప్పాడు. కాబట్టి ఎవరైతే ప్రభు దగ్గరకు వస్తాడో, చేసినటువంటి పాపాలు ఒప్పుకొని ప్రభు మార్గంలోకి వస్తారో వాళ్ళు క్షమించబడతారు, పరిశుద్ధపరచబడతారు, పరలోకం వెళ్తారు. ఏ మార్గం కావాలో నువ్వు కోరుకో ఈ రాత్రికాల సమయంలో.